కల్పవృక్ష జ్ఞానం ధారణ చేసే విధి అన్న ఈ 9వ భాగంలో బాబా ఆధారమూర్తి ఆత్మల ద్వారానే విశ్వ ఉద్ధరణ జరగవలసి ఉంది అంటున్నారు. సో పూర్వీకులము, పూజ్యులము, ఆధారమూర్తులము, ఉద్ధారమూర్తులము, ఈ 4 పదాలు బాబా మన విషయంలో మాట్లాడారు. సో పూర్వీకులుగా, పూజ్యులుగా మన కర్తవ్యం ఏంటని చెప్పి మళ్ళీ అదే విషయాన్ని బాబా ఇక్కడ ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి మరి పూర్వీకులు, పూజ్యులు, ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు వీటన్నిటికీ తేడానంటే పూర్వీకులకి ఇక్కడ బాధ్యత తీసుకోమంటున్నాడు. పూజ్య స్వరూపాలుగా అక్కడ మన భక్తులకి వాళ్ళ పిలుపులు వినిపిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క దుఃఖాన్ని తీర్చమంటున్నాడు, శక్తిని ఇవ్వమంటున్నాడు. సో ఇక్కడ ఈ ఆధారమూర్తులు అన్న దాంట్లో ఇంకా విద్యార్థులకు స్పష్టత రావడం కోసమని ఈరోజు సృష్టి యొక్క స్థితికి మనమే ఆధారము అన్న విషయం మీద ఇక్కడ ధ్యాస ఇప్పిస్తున్నాడు. సో ముఖ్యంగా బాబా ఈ మురళిలో భయం గురించే మాట్లాడారు. కల్పవృక్షం యొక్క దుర్దశ అన్న ఈ మొట్టమొదటి భాగంలో కూడా ఈరోజు కల్పవృక్షం ఈ రకమైన దుర్దశకి చేరడానికి కారణం కూడా భయము, చింతే కారణం అంటాడు. ఈ భయం అన్నది ఏం చేస్తుందంటే మనిషి యొక్క స్థితిని పూర్తిగా కిందకి దింపేస్తుంది. ఒక్కసారి భయపడ్డాము అని అంటే ఇంకా ఆ తర్వాత వ్యర్థ సంకల్పాల యొక్క ప్రవాహం వచ్చేస్తుంది. ఏమీ చేయలేకపోతాం, భయానికి సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోతాం, అడుగు ముందుకు వేయలేకపోతాం. సో ఆ భయం అన్నది ఒక రకమైన అంధకారం అది. సో ఆ అంధకారంలో అసలు ఎటువైపు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఒక గమ్యం అన్నది తెలియని పరిస్థితి. సో ఈరోజు ఈ విశ్వంలో భయానికి, చింతకి ఆధారం ఎవరంటే మనమే. అంటే మన ద్వారానే భయం అన్నది వెళ్తోంది. సో దాని గురించే బాబా ఈ మురళిలో మనకి ధ్యాస ఇప్పించారు. సో ఈరోజు మనం భయపడ్డాము అని అంటే ఈ భయం యొక్క తరంగాలు విశ్వంలో వ్యాపించి విశ్వం యొక్క ఆత్మలు భయపడి ఆ భయం యొక్క అంధకారంలో వాళ్ళు ఏవైతే తప్పులు చేస్తారో ఆ తప్పుల యొక్క ప్రారంధానికి కూడా మనమే బాధ్యులము, భాగస్వాములం కూడా. 2 జూన్ 1977 మురళి ఏదైతే 4వ భాగం చెప్పుకున్నామో ఈ కర్మ ఫిలాసఫీ బాబా మురళిలో చెప్పారు. ఒకసారి తీసి చూడండి. ఎందుకంటే ఈరోజు భయం అన్నది చాలా సహజంగా భయపడిపోతూ ఉన్నాం. సో అది విశ్వంలోని ఆత్మల వరకు వెళ్తుంది, ప్రకృతి వరకు వెళ్తుందన్న అవగాహన లోపించింది విద్యార్థుల్లో. పురుషార్థాన్ని సరిదిద్దుకోవాలి ఇక్కడ కూడా. అందుకే ఈ మురళిలో బాబా ఆధారమూర్తుల ఆత్మల ద్వారానే విశ్వ ఉద్ధరణ జరగవలసి ఉంది. సో ఈరోజు సృష్టిలో భయానికి ఆధారం అవుతున్నామా, ఆత్మల్లో ధైర్యాన్ని నింపడానికి ఆధారం అవుతున్నామా, భయం ద్వారా అంధకారాన్ని వ్యాపింపజేయడానికి ఆధారం అవుతున్నామా, లేకపోతే ధైర్యం ద్వారా అందరినీ అడుగులు స్థిరంగా వేయడానికి జ్ఞానం యొక్క ప్రకాశం వైపు తీసుకెళ్తున్నామా, దేనికి ఆధారం అవుతున్నాం మనము? సంతోషానికి ఆధారమా, దుఃఖానికి ఆధారమా, జ్ఞానానికి, జ్ఞానం యొక్క ప్రకాశానికి ఆధారమా, అజ్ఞానం అన్న అంధకారానికి ఆధారమా అన్నదే ఈరోజు మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో అందుకే ఈ మురళిలో బాబా ఈ ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు అన్న పదాలు వాడారు. ఆ ఉద్ధరణ కూడా అన్నది విశ్వ ఉద్ధరణ, మళ్ళీ హద్దులోకి వెళ్ళిపోద్దు. అసలు హద్దు యొక్క జ్ఞానాన్నే బాబా చెప్పలేదు. మనం హద్దులోకి వెళ్తున్నామంటే మన అజ్ఞానం వల్ల, దానివల్ల నష్టం ఏంటంటే ప్రాప్తులు కూడా హద్దు ప్రాప్తులు అంటే బేహద్దు ప్రాప్తులు, సదాకాలికమైన ప్రాప్తుల్ని పోగొట్టుకుంటున్నాం. సో అది ఈ ఒక్క సంగమంతో అయిపోయే విషయం కాదు. రాబోయే భవిష్యత్తుకి ఇక్కడ పునాది వేసుకుంటున్నాం మనం. ఇక్కడ పునాది వేసుకున్నప్పుడు సదాకాలిక ప్రాప్తులు అంటే రాజ్య ప్రాప్తులు, పూజ్య ప్రాప్తులు, 2 ప్రాప్తులు వచ్చే విధంగా మన యొక్క పురుషార్థం ఉండాలి ఇక్కడ. సో ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారో బాబా మాటల్లోనే తెలుసుకుందాము. సో ఈ విషయాలు మనకు అర్థమై ప్రాక్టికల్కి తేవాలంటే మన స్థితిని బాబా స్థితికి పెంచాలి. దానికి మనం చేయవలసిన సంకల్పాలు: నేను అవతరించిన శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి,
నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఈ రకంగా సంకల్పాల ద్వారా సంబంధాన్ని జోడించి ఆ తర్వాత ఆ కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకువస్తేనే ఆ సంస్కారాలు రికార్డ్ అవుతాయి. వచ్చే కల్పము 84 జన్మలు ఈ సంబంధాలు ఇప్పుడు ఏవైతే జోడించామో వీటి ఆధారంగానే మనకు అక్కడ ప్రాప్తులుంటాయి. ఇప్పుడు వర్తమానంలో కూడా ఒక ఈశ్వరీయ విద్యార్థిగా ఆ టీచర్ ద్వారా, అంటే స్వయాన పరమాత్మ ద్వారా చదువుకునే అనుభూతి ఏదైతే ఉందో ఆ ప్రత్యక్ష ఫలాన్ని కూడా ఇక్కడ మనకి అనుభవంలోకి వస్తుంది. ముఖ్యంగా బాబాది ఇది ఏదైతే మురళి అని అంటున్నామో ఈ మురళి యొక్క గానాన్ని ఆస్వాదించాల్సిన అద్భుతమైన సమయం ఇది. లౌకికంలో ఏదైతే సంగీతం ఉంటుందో ఆ సంగీతమే మనసుని శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుందంటారు. ఇక్కడ స్వయాన పరమాత్మ వినిపిస్తున్న మురళి వేణుగానం వింటే మనసు ఎంత తన్మయత్వంలోకి వెళ్ళిపోవాలి. కానీ ఆ మురళి చదువుకున్నా కానీ మనకు ఆ తన్మయత్వము అతీంద్రియ సుఖం అనుభవంలోకి రావటం లేదు అని అంటే ఇక్కడ మన స్థితి ఆత్మ అన్నది అవ్వకపోయన్నా ఉండాలి, లేదా ఈ సంబంధం ఏదైతే ఉందో ఈ సంబంధంలో లోటు ఉండాలి, లేదా చదవడం అన్నది ఏదో నియమపూర్వకంగా బాబా చదవమన్నారు కదా అని చదివేయడమే తప్పితే అక్కడ ఆయన చెప్తున్న జ్ఞానం పట్ల గౌరవం కానీ చదువులో ఒక లక్ష్యం కానీ లేకపోవడం కూడా కారణమై ఉంటుంది. ఎందుకంటే స్వయాన పరమాత్మ ద్వారా ఆ వేణుగానాన్ని వినే అదృష్టం మనకు లభించింది. సో ఆ మురళీ గానాన్ని వింటున్నాము అని అంటేనే భక్తి మార్గంలోనే గోపగోపికలు ఎంతో తన్మయత్వంతో నాట్యం చేసినట్టు చూపంటే మనసు యొక్క నాట్యం. సో ఆత్మిక స్థితిలో వినాలే కానీ మురళి చదువుతుంటేనే ఒకలాంటి ఆనందం అనుభవంలోకి వస్తుంది. సో పరమాత్మ వాక్యాలు వింటుంటే ఆ వేణుగానం వింటూ ఉంటే ఆనందం అనుభవంలోకి వచ్చిందంటే అది అతీంద్రియ సుఖం. సో గోపగోపికలకు పేరు వచ్చిందే అతీంద్రియ సుఖానికి. సో ఈరోజు స్వయాన పరమాత్మ వేణుగానంతో మనకి అతీంద్రియ సుఖం అనుభవంలోకి వచ్చిందంటే ఇంకా ఆ తర్వాత ఇంద్రియ సుఖాల వైపు అసలు మనసే పోదు. ఈరోజు ఇంద్రియ సుఖాల వైపు మనసు వెళుతోంది అంటే ఆ వేణుగానం యొక్క మాధుర్యాన్ని మనం ఆస్వాదించలేదని అర్థం. ఆ పరమాత్మ మాటల్లోని ఆ మహావాక్యాల్లోని ఆ మాధుర్యాన్ని ఆ స్వీట్నెస్ని మనం ఆస్వాదించలేదని అర్థం. సో కాబట్టి ఈ సంకల్పం ద్వారా మన స్థితిని బాబా స్థితికి సమానంగా పెట్టి బాబా వినిపించే ఈ వేణుగానాన్ని ఆయనతో సంబంధాన్ని జోడించి వినండి. మీకు ఖచ్చితంగా అతీంద్రియ సుఖం అన్నది ఆ తన్మయత్వం అన్నది అనుభవంలోకి వస్తుంది. బాబా చెప్పే జ్ఞానాన్ని ధారణ చేయడం అన్నది సహజమైపోతుంది. సో అందుకే బాబా మురళీలు ఏం చెప్తున్నారంటే అవ్యక్త బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఈరోజు బాబ్దాదా విశ్వం యొక్క ఆధారమూర్తి పిల్లలను చూస్తున్నారు. విశ్వానికి ఆధారమూర్తులైన సర్వశ్రేష్ఠ ఆత్మలు మీరు. శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క ఎగిరే కళ మరియు ఎక్కే కళ ద్వారానే విశ్వం యొక్క ఉద్ధరణకి నిమిత్తం అవుతున్నారు. సో ఇక్కడ విశ్వాన్ని ఉద్ధరించడము, పరివర్తన చెయ్యడము. సో ఏ రకంగా నిమిత్తం అవుతామంటే మన యొక్క ఎగిరే కళ మరియు ఎక్కే కళ ఈ రెండు ఉండాలి అంటాడు. సో ఎగిరే కళ అంటే ఇక్కడ పూర్తిగా పాపభారము ఈ బరువు అన్నది పోయి తేలికైపోయి ఎగరడం. రెండవది ఎక్కే కళ, మెట్లు దిగుతూ వచ్చాం కాబట్టి ఇప్పుడు మెట్లు ఎక్కాలి. అలా కాకుండా ఈరోజు మనకి జ్ఞానం అర్థమైనా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అంటే ఖచ్చితంగా పాపం యొక్క బరువు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన కల్పవృక్ష జ్ఞానమే గనక కరెక్ట్గా అర్థమైతే ఒక్కసారి గడిచిపోయిన గతాన్ని చూసుకోండి. ఎంత భయాన్ని మీరు వ్యాపింపచేశారు విశ్వంలో, ఎంత ఆందోళనని. తర్వాత ఈ 4వ భాగంలో ఏదైతే సాంఘిక దురాచారాలను చూపించామో ఆ దురాచారాలకి మనం ఏమైనా భాగస్వామ్యం మన సహయోగాన్ని ఇచ్చి ఏమైనా పాపపు ఖాతాన్ని జమ చేసుకున్నామా, ఏమైనా సాంఘిక దురాచారాలకి పునాది వేసామా, లేదా పునాది వేసే వాళ్లకు సహయోగం ఇచ్చామా, ఇవన్నీ గనక మీరు చేసి ఉంటే ఖచ్చితంగా తలపైన పాపభారం ఉంటుంది. ఆ బరువుకి కూడా ముందుకు వెళ్ళలేరు. ఆ తర్వాత బాబా చెప్పినట్టు విశ్వానికి వ్యతిరేక దిశలో ఆధారం అయిపోతాం. ఆ రకంగా వ్యతిరేకంగా ఆధారం అయితే
ఖచ్చితంగా పాపభారం అన్నది వస్తుంది. ఆ తర్వాత ముందుకి కూడా వెళ్ళలేకపోతాం. ఇంకా బాబా మురళీగానం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించడం కూడా సాధ్యం కాదు. అందుకే అవ్యక్త మురళీలు అర్థం కావని తప్పుడు ప్రచారణ జరగడానికి కూడా కారణం అది. తండ్రి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, పిల్లలు తండ్రి మాటలు విన్నప్పుడు ఎందుకు అర్థం కావు? లౌకికంలోనే పిల్లలకు మాటలు రానప్పుడు ఏది మాట్లాడినా తల్లికి అర్థమైపోతుంది. తల్లి ఏ రకంగా మాట్లాడినా ఆ చిన్న వయసులో ఆ పిల్లలకి అర్థమైపోతుంది. మరి అటువంటిది మరజీవ జన్మ తీసుకున్న మనకి మన తండ్రి మాటలు ఎందుకు అర్థం కావు? సో ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, ఇక్కడ బాబా బాబా అని చెప్పి నోటి ద్వారానే అంటున్నాను తప్పితే నిజంగా అక్కడ సంబంధాన్ని జోడించామా? బాబా పట్ల ప్రేమ ఉందా? ఆ ప్రేమ అన్నది ఉన్నప్పుడు ప్రతీదీ సహజమైపోతుంది. ఆ ప్రేమ అన్నది లేనప్పుడే ఈ రకంగా 2 గంటలు 4 గంటలు అని చెప్పి ఈ అభ్యాసాలు, ఈ శ్రమ ఇవన్నీ జరుగుతుంది. ఆ ప్రేమ ఉంటే సహజ మార్గం అంటాడు. ఇంకా ఏది అభ్యాసం చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి ఇంకా మాటలు విన్నామంటే ఇంకా అలా గుర్తుండిపోతాయి. సో లౌకికంలో ఎవరైనా మాట్లాడారు, ఏదైనా చెప్పారు అంటే వాళ్ళ పట్ల ప్రేమ ఉన్న మాటలు గుర్తుంటాయి. ఒకవేళ వాళ్ళ పట్ల వ్యతిరేక భావాలు ఉన్నా కానీ గుర్తుంటాయి. సో ఇక్కడ బాబా పట్ల మరి మనకి ఏ భావన ఉంది? ప్రేమ భావన ఉందా? వ్యతిరేక భావన ఉందా? సో ఆ రకంగా ఏదో ఒకటి ఉన్నా ఆయన మాటలు గుర్తుంటాయి. సో అసలు గుర్తే ఉండట్లేదు, జ్ఞాపకం రావట్లేదు అని అంటే మరి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఆయన పట్ల ఏ భావన ఉందా మనకి అని. సో అందుకే ఇక్కడ బాబా ఎగిరే కళ మరియు ఎక్కే కళ ద్వారానే విశ్వం యొక్క ఉద్ధరణకి నిమిత్తం అవుతున్నారు. సర్వ ఆత్మల జన్మాంతరాల ఆశలు మరియు ముక్తి, జీవన్ముక్తి పొందే కోరికలు అన్నీ సహజంగా ప్రాప్తిస్తాయి. శ్రేష్ఠ ఆత్మలైన మీరు ముక్తి ద్వారాలు అంటే మీ ఇంటి యొక్క ద్వారం తెరవడానికి నిమిత్తం అవుతున్నారు. అప్పుడే సర్వ ఆత్మలకు స్వీట్ హోమ్ యొక్క గమ్యం లభిస్తుంది. వారి యొక్క చాలా సమయం యొక్క దుఃఖం మరియు అశాంతి సమాప్తి అయిపోతున్నాయి. ఎందుకంటే శాంతిధామ నివాసులుగా అయిపోతున్నారు. సో ఇక్కడ ఈ వాక్యాల్లో బాబా మళ్ళీ నిమిత్తం అన్న పదాన్ని వాడారు. సో అందరూ నిమిత్తులే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 8 భాగాల్లో కూడా చాలా చోట్ల వచ్చింది, అండర్లైన్ చేయించాను కూడా. సో ఇంకా నిమిత్తము అనంటే హద్దు యొక్క అర్థంలోకి వెళ్ళిపోవద్దు. ఎవరికి వాళ్ళు మేమే నిమిత్తులమని బాధ్యత తీసుకోవాలి. మన మీద బాధ్యత లేదు అని మనం అనుకుంటున్నాము అనంటే నష్టం బాబాకైతే కాదు, మనమే ప్రాప్తుల్ని పోగొట్టుకుంటున్నాం. భక్తి చేశాము, భక్తి యొక్క ఫలంగా ఈరోజు విద్యాలయంలో మనకు ప్రవేశం దొరికింది, స్వయాన పరమాత్మ ద్వారా వింటున్నాము. సో ఆయన ఏమంటున్నారు? చదువుకోండి అంటున్నాడు అంతే. అంతకు మించి ఏమి బరువులేం మోయమనట్లేదు. మనం ఏంటంటే మన సొంత నిర్ణయాలు తీసుకుని లేనిపోని బరువులన్నీ నెత్తినెత్తేసుకుని చదువు సంధ్యలు పక్కన పెట్టేసి వేరే పనులు చేసుకుంటూ కూర్చున్నామే కానీ బాబా ఏం చెప్తున్నారు? చదువుకోండి అంటున్నాడు. చదువుకోండి, చదువుకుని శక్తిశాలిగా అవ్వండి, మీ ద్వారా జ్ఞానం యొక్క ప్రకాశము వ్యాపింప చేయడానికి ఆధారం అవ్వండి అని. ఇంతకు మించి ఆయన ఏం చెప్పలే. మనం ఈ మార్గాన్ని ఎంత కఠినం చేసేసామంటే అసలు బాబా విశ్వంలోని ఆత్మల కోసం ముక్తి ద్వారాలు తెరవాలంటున్నాడు కానీ అసలు ఫస్ట్ మన దుఃఖం నుంచి మనం ముక్తి పొందాలి అసలు. కానీ ఇక్కడ మనకే వచ్చిన తర్వాత లేనిపోని సమస్యలతోటి కొత్త కొత్త సమస్యలు వచ్చాయి ఇక్కడికి. సో అటువంటి సమస్యల నుంచి, అటువంటి దుఃఖం నుంచి ముందు మనల్ని మనం ముక్తుల్ని చేసుకుంటే అప్పుడు ముక్తి ద్వారాలు తెరవగలుగుతాం. సో ముందు మన మనస్సు యొక్క ద్వారాలు ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే తలుపులు తెరిచి బాబాని ఆహ్వానిస్తామో, బాబా ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక దూరం అయిపోయింది ఆయన పట్ల. చదవడానికేమో ఆయన చెప్పే మురళి చదువుతున్నాం కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి మాత్రము దేహదారులు చెప్పే జ్ఞానాన్ని పాటిస్తున్నాం. అంటే పరమతాలు అందరూ కలిపి ఏదైనా విషయాన్ని నిర్ణయించారు అంటే ఒక పక్క బాబా ఆ రకంగా చెప్పకపోయినా అందరూ నిర్ణయించారంటే అది రైటేనేమో అని అనుకుని ఆ రకంగా చేసేస్తున్నారు. ఉదాహరణకి మురళి అయిపోయిన తర్వాత మనన చింతన చేయకుండా పాటలు వేసుకొని కూర్చోడం. సో మురళి అయిపోయాక మనన చింతన చెయ్యకపోతే పాఠం ఎలా గుర్తుంటుంది? దేన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తేవాలి ఎలా గుర్తుంటుంది? సో పరులందరూ కలిసి మురళి అయిపోయిన తర్వాత యోగం చేసుకోవాలి అన్నారు. అసలు మనం మురళి విన్నదే యోగ స్థితిలో కదా.
సో మురళి వినడమే మనం యోగ స్థితిలో చేసినప్పుడు ఇంకా మళ్ళీ మురళి అయిపోయాక ప్రత్యేకంగా యోగం చేసుకోవడం ఏముంటుంది? సో మురళి అయిపోయాక యోగం చేసుకోవాలని చెప్పి మళ్ళీ పాటలు వేసుకుని లైట్లు ఆఫ్ చేసుకుని రెడ్ లైట్ వేసుకుని కూర్చుంటున్నారు. అసలు మురళినే యోగ స్థితిలో విన్నాం మనం. సో మురళి విన్నదే ఆత్మ పరమాత్మ నుంచి. సో అది యోగ స్థితి అయినప్పుడు మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా యోగం అని వెళ్తున్నాం? సో పాఠం అయిపోయిన తర్వాత పాఠంలోని పాయింట్స్ని మనన చింతన చేస్తాం, మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాం. అలా ఆలోచించినప్పుడు ఏం జరుగుతుందనంటే దీన్ని ఎలా ప్రాక్టికల్కి తేవాలి అన్నది మన బుద్ధికే టచ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఆ విద్యార్థి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎలా ప్రాక్టికల్కి తేవాలన్నది అర్థం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరి జీవితం వేరువేరుగా ఉంది. సో ఇప్పుడు ఈ 9 భాగాలు అయిపోయిన తర్వాత రేపటి నుంచి ఈ మనన చింతన అని బాబా 4 మురళీలు చెప్పాము, అది వేస్తాము. ఒకసారి అది కూడా వినండి. ఎందుకంటే 2వ స్టెప్ మనన చింతన. సో పరులందరూ కలిపి పాటలు వేసుకుంటున్నారు కదా అని పాటలు వేసేసుకున్నారే కానీ మరి పాటలు వేసుకుంటే పాఠం మనకి పక్కా అయిందా? సో ఇక్కడ ఏమైపోయింది? ఆత్మ అన్న పాఠం పక్కా అవ్వలేదు కానీ పాటలు పక్కా అయిపోయినాయి. సో పాటలు పాడుకుంటూ కూర్చుంటున్నారు. సో ఇక్కడ వేణుగానాన్ని విన్న తర్వాత ఆ వేణుగానంలో విన్న మధుర మహావాక్యాలన్నీ గుర్తు రావాలి. అంతేగాని అక్కడ మళ్ళీ కూర్చుని బాబా మహిమని పొగిడేవి అన్ని వింటూ కూర్చుని ఆయన మహిమని పొగుడుతూ కూర్చుంటే పాఠాల్లో ఎప్పుడు పక్కా అవుతాము? ఉన్నదే ఒక్క పాఠం, మనకి ఏదో 100 పాఠాలు ఉన్నాయంటే అవన్నీ అనుకోవచ్చు. ఉన్నదే ఒక ఆత్మ అన్న పాఠము, దాన్నే ప్రాక్టికల్కి తేవాలి. సో అందుకే ఇక్కడ బాబా ముందు ఇక్కడ ముక్తి ద్వారాలు తెరవడానికి మీరు నిమిత్తం అవుతున్నారు కాబట్టి వారి యొక్క చాలా సమయం యొక్క దుఃఖం మరియు అశాంతి సమాప్తం అయిపోతున్నాయి. ఎందుకంటే శాంతిధామ నివాసులుగా అయిపోతున్నారు. సో ముందు మనం శాంతిధామ నివాసులుగా అయితే కానీ వేరే వాళ్ళ అశాంతిని దుఃఖాన్ని సమాప్తి చేయలేం. ఇంకా ఇక్కడ ఉల్టా మనమే అశాంతిని వ్యాపింపచేస్తున్నాం, మనమే దుఃఖాన్ని వ్యాపింపచేస్తున్నాం. అది వెళ్ళినప్పుడు ఏమవుతుంది? సర్వాత్మలు దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి మనకే వచ్చినప్పుడు డబుల్ అవుతుంది. అందుకే జ్ఞానంలోకి వచ్చాక 100% అంటున్నాడు. భక్తిలో రాతి విగ్రహాలని పూజిస్తారు కాబట్టి ఆ విగ్రహాల వల్ల శక్తి రాదు కాబట్టి అక్కడ వాళ్ళకి 10% వేస్తున్నాయి. ఇక్కడ పరమాత్మతో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి సంకల్పాలకు శక్తి ఉంటుంది. సో ఏది వెళ్ళినా కానీ తీవ్రతతో వెళ్తుంది కాబట్టి అంతే తీవ్రతతో తిరిగి వస్తుంది. సో అది ఎలాగో తెలుసుకుందాం. ఈరోజు బాబా భయం అన్న దీని గురించే చెప్పారు కాబట్టి జీవన్ముక్తి యొక్క వారసత్వం నుండి వంచితమైన ఆత్మలకు ముక్తి వారసత్వం లభిస్తుంది. దీని కొరకు ఆధారమూర్తి శ్రేష్ఠ ఆత్మలైన మిమ్మల్నే బాబా నిమిత్తంగా చేస్తున్నారు. సో మళ్ళీ నిమిత్తం అన్న పదం వచ్చింది. మిమ్మల్నే బాబా నిమిత్తం చేస్తున్నారు అంటే బాబా అందరినీ నిమిత్తం చేస్తున్నారు, కొద్ది మందిని కాదు. మనం హద్దులోకి వెళ్ళాం కదా అని చెప్పి బాబా కూడా హద్దులోకి వెళ్ళిపోయారు అనుకోవద్దు. బాబా ఎప్పటికీ బేహద్దులోనే ఉంటారు. అందరికీ ఖజానాలు సమానంగానే పంచుతారు, అందరికీ బాధ్యతలు కూడా సమానంగానే ఇస్తారు. తీసుకుంటామా లేదా అన్నది మన మీద ఆధారపడి ఉంది. కాబట్టి శ్రేష్ఠ ఆత్మలైన మిమ్మల్నే బాబా నిమిత్తంగా చేస్తున్నారు. బాబ్దాదా సదా అంటారు, మొదట పిల్లలు, తర్వాత మేము, ముందు పిల్లలు, వెనుక తండ్రి. ఈ విధంగా సదా నడిపించుకుంటూ వచ్చారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు విశ్వానికి ఆధారమూర్తిగా భావించి నడుస్తున్నారా? సో ఈరోజు బాబ్దాదా వెనక ఉన్నారు అని అంటే పిల్లలకు సపోర్ట్ చేయడానికి. సో సేవలకు వెళ్ళినప్పుడు కూడా అందరికీ అవకాశం ఇచ్చి మనం వాళ్ళకి ఆధారం అవ్వాలి. అంతేగాని వాళ్ళే సేవలు చేసుకుంటే మనకు పుణ్యం రాదేమో అని అందరినీ తోసేసి తొక్కేసి ముందుకు వెళ్ళిపోద్దు. కొన్ని చోట్ల చూస్తుంటాం కదా, అసలు వేరే వాళ్ళకు సేవ చేసే అవకాశమే ఇవ్వరు. ఆ సేవల మీద కూడా ఎన్నో నిబంధనలు పెట్టేశారు. పవిత్రంగా ఉండాలని, మౌంట్ అబూకి వెళ్ళాలని చెప్పేసి అసలు సేవలు చెయ్యకుండా ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. కానీ అలాంటివి ఏమీ లేవు. బాబా అందరినీ నిమిత్తం చేశాడు, అందరూ సేవ చేయాలని అంటున్నాడు. సో ఈరోజు మనం సేవ చెయ్యకపోతే, ఖాతాలో పుణ్యమే లేకపోతే ప్రాప్తులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఈరోజు మన పుణ్యం చేసుకోకపోతే డ్రామా వచ్చి మన ఖాతాలో పుణ్యం వెయ్యదు, బాబా వెయ్యరు, సమయం వెయ్యదు. సో బాబా కనీసం మీ ఖాతాలో కొంచెం పుణ్యం వెయ్యాలి అని అంటే కనీసం కొన్ని అటుకులన్నా వెయ్యాలి అంటాడు. ఏమీ వేయకుండా ఆయన పుణ్యం ఇచ్చేసాడు అనుకోండి, సో అప్పుడు ఎవరికి వాళ్ళు ఏమీ చేయకుండా ఇచ్చేయండి అంటారు. సో అందుకే ఈరోజు మీకు ఈ ప్రాప్తి ఇచ్చాను అన్నప్పుడు ఆ చట్టం ప్రకారం ఆయన నడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి కనీసం అటుకులన్నా వెయ్యండి అని సుధాముడి ఉదాహరణ చూపించడానికి కారణం అదే.
సో అక్కడ ఎండిపోయిన అటుకులు వేసినా కానీ ఒక మహల్ వచ్చినట్టు చూపించారు. అంటే ఎంత శ్రేష్ఠ యుగమో చూడండి. అందుకే ఇక్కడ బాబా పిల్లల్ని ముందు పెట్టి వెనకుండి మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈరోజు పరివారంలో అందరినీ ఆ రకంగా ముందుకు పెట్టి సేవ అవకాశాలు ఇచ్చి కలుపుకుని వెళ్ళాలి. అలా కాకుండా మేము సపరేట్గా చేసుకుంటాము పెడతాము అని అంటే అసలు సంఘటన నుంచి వేరు పడ్డాము అంటేనే సంఘటన అన్న పేపర్లో ఫెయిల్ అయ్యామని అర్థం. సో మనం సేవలు వెళ్ళేటప్పుడు చెప్తాము, అవకాశాలు ఇస్తాము, వాళ్ళు తీసుకుంటే మంచిది, తీసుకోకపోయినా కానీ ఆశీర్వాదం ఇచ్చేసి వదిలేసేయాలి. అంతేగాని వీళ్ళు చెయ్యరు పెట్టరు అని మళ్ళీ శాపనార్థాలు ఇచ్చేవద్దు. నిన్నటి మురళిలో బాబా అదే చెప్పాడు. సో వీళ్ళు రమ్మంటే రారు, చెయ్యరు. సో బాబా స్వేచ్ఛ ఇచ్చాడు. పుణ్యం సంపాదించుకోవాలనుకుంటే వస్తారు. ఇవి బలవంతంగా చేయించే సేవలు కాదు, బలవంతంగా చదివించే చదువులు కావు. సో ఎవరైనా చదువుకోకపోతే బలవంతంగా చదివించలేం కదా, శ్రద్ధ ఉంటే ఎలా చదువుతా. సో మన వైపు నుంచి మనం ఏం చేయగలము? శక్తినివ్వగలము, ప్రేరణనివ్వగలం. అంతవరకే ఉంది మన పాత్ర. సో ఇక్కడ అందుకే బాబా అందరినీ బాబ్దాదా ఎలాగైతే అందరినీ ముందు పెట్టి చేయించారో ఆ రకంగా మనం కూడా సేవలకు వెళ్ళినప్పుడు ఆ రకంగా ముందుకు పెట్టి చేయించాలి. ఏదన్నా సేవ చేస్తున్నామంటే అందరినీ కలుపుకోవాలి. సో ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలి, తెలియకపోతే చెప్పి చేయించాలి. అంతేగాని శాపనార్థాలు ఇచ్చేసి ఇంకా అక్కడికి వాళ్ళని పడేసి మనము వాళ్ళతో పాటు పడిపోకూడదు. సో అందుకే మొదట పిల్లలు, తర్వాత మేము, ముందు పిల్లలు వెనక తండ్రి, ఈ విధంగా సదా నడిపించుకుంటూ వచ్చారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు విశ్వానికి ఆధారమూర్తిగా భావించి నడుస్తున్నారా? సో ప్రతిదానికి ఆధారమూర్తులు అవ్వాలి. ఏది చేసినా కానీ అంతా ఒక తండ్రి పిల్లలమే కాబట్టి అందరితోటి పంచుకోవాలి. జ్ఞానాన్నైనా పంచుకోవాలి, శక్తినైనా పంచుకోవాలి. సేవా అవకాశాలు వచ్చాయి, మనం ఈరోజు ఏవైనా సేవలు చేస్తున్నామంటే అవకాశాలను అందరితో పంచుకోవాలి. ముఖ్యంగా సేవల విషయానికి వచ్చినప్పుడు మనం ధారణ చేశామా లేదా అన్నది పెద్ద చెకింగ్ పాయింట్ అది. సో ఇక్కడ రాజ్య కుటుంబాల్లోకి రావాలి అని అంటే ముఖ్యంగా సంఘటనలో ఉండడం అవసరం అంటున్నాడు బాబా. సో ఇక్కడ ఒకసారి గ్రూప్లో కూడా వేశాము. సో ఎందుకు మరీ చెప్తున్నామంటే విద్యార్థులు సంఘటనలో కలవడానికి ఇష్టపడట్లేదు. మేము మనసా సేవ చేసుకుంటాం అంటున్నారు. సో మనసా చెయ్యాలి, వాచా సేవ చేయాలి, కర్మనా కూడా చెయ్యాలి. సో నిన్నటి మురళిలో ఏం చెప్పాడు? కర్మన అంటే సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి అంటున్నాడు. సో ఆ సేవలు చేసినప్పుడు సంఘటనలో కనుక చేస్తే ఎంత ముందుకెళ్ళాము, ఎంత వెనుకున్నామో తెలుస్తుంది. లేదా ఎవరైనా వెనుకుంటే వాళ్ళకి సంయోగం ఇవ్వగలుగుతాం, వాచా ద్వారా ఇవ్వగలుగుతాము, శక్తి ద్వారా ఇవ్వగలుగుతాం. అలా కాకుండా మేము సంఘటన నుంచి వేరుపడి చేస్తామంటే సంఘటన అన్న పేపర్లో ఫెయిల్ అయ్యామని అర్థం. తర్వాత ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళకి చదువు చెప్పడము, శక్తినివ్వడం చేయాలంటే బాధ్యత. ఈరోజు సంఘటనలో ఉంటే బాధ్యతలు నెత్తి మీదకు వస్తాయి అని చెప్పి తప్పించుకుంటున్నామంటే బాధ్యత అన్న పేపర్లో ఫెయిల్ అయ్యామని అర్థం. సో ఇలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోవాలి. సో అందుకే ఇక్కడ బాబ్దాదా పిల్లల్ని ముందుకు పెట్టారంటే అందరికీ ఆ రకంగా ముందు పెట్టి గౌరవం ఇచ్చి చేయించాలి. సో మెయిన్ అందుకే బాబా ఈ సంఘటన, ఈ సేవలు ఇవన్నీ చెప్పడానికి కారణం. అందులో ముఖ్యంగా ధారణకి 10 మార్కులు, సేవకి 1 మార్క్ వేస్తా అంటున్నాడు. సో ఇదే మనకి చెకింగ్ పాయింట్. సేవకు వెళ్ళినప్పుడు నలుగురితో కలవగలుగుతున్నామా, అందరినీ ముందు పెట్టి కలుపుకుని వెళ్ళగలుగుతున్నామా, లేకపోతే ఆ సేవలకు వెళ్ళినప్పుడు మొత్తం అంతా మన నెత్తి మీదే పడుతుందేమో, అన్నీ మననే చేసేయమంటారేమో, మొత్తం వంట అంతా మన మీదే పడిపోతుందేమో, ఉన్నోళ్ళంతా కూర్చుని ఎంజాయ్ చేసేస్తారేమో అని ఈ రకంగా ఆలోచించాము అంటే సంఘటన అన్న పేపర్లో, బాధ్యత అన్న పేపర్లో 2 పేపర్లో స్ట్రైట్గా 0 మార్కులు వచ్చాయని అర్థం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? పూర్వీకులు, పూజ్యులు. సో అక్కడ ఏం చెప్పారు? మీరే శరీరానికి శక్తి, ఆత్మకి శక్తి, రెండుటికి శక్తి ఇవ్వాలంటున్నాడు, భోజనం ద్వారా, చదువు ద్వారా. సో అప్పుడు ఏమవుతుంది? సంఘటనలో భోజనం చేయడమైనా అక్కడ సేవే అవుతుంది, ఆ తర్వాత జ్ఞాన భోజనం పెట్టడం కూడా సేవే అవుతుంది. సో అది సంఘటనలో చేసామన్నది ముఖ్యమైన ఇంపార్టెంట్. అంతేగాని ఎవరికి వాళ్ళు కూర్చుని ఇలా వీడియోలు చేసేసి ఇప్పుడు ఏదైతే చేస్తున్నాం ఇది సేవ కిందికే వస్తుంది, కానీ కలిసి చెయ్యాలి. ఇది ఒక మాధ్యమం అంతే, ఈ రకంగా యూట్యూబ్ల ద్వారా జ్ఞానం చెప్పడం అన్నది. కానీ ముఖ్యంగా మార్కులు పడేది మాత్రం ధారణకే. సో కాబట్టి సంఘటన యొక్క పేపరు, బాధ్యత యొక్క పేపరు,
ఈ పేపర్లలో పాస్ అవుతున్నామా అని చూడండి. ఎందుకంటే మేము బయటికి రాము, ఇళ్లలో కూర్చుని మనసా సేవ చేసుకుంటాం, లేదా సంఘటన నుంచి విడిపోయి చేసుకుంటున్నామంటే ఈ విద్యార్థులు ఆ పాయింట్ని క్యాచ్ చేయలేకపోతున్నారు. సంఘటన అన్న పేపర్ల, బాధ్యత అన్న పేపర్లో ఫెయిల్ అవుతున్నామని. సో అందుకే ప్రత్యేకంగా బాబ్దాదా ఇక్కడ ఉదాహరణలు ఇచ్చి మరి చెప్తున్నారు, పిల్లల్ని ముందు పెట్టి చేశారు. ఎందుకంటే అందరికీ పుణ్యం జమ చేసుకోవాలి కాబట్టి అందరం కలిసి చెయ్యాలి అంటున్నాడు. సో ఇక్కడ బాబ్దాదాని ఇక్కడ ఈ విషయంలో కూడా ఫాలో అవ్వాలి. సో అన్నిటికీ మీరే ఆధారమూర్తులు అంటున్నాడు. సో వెళ్ళి పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వకపోయినా కానీ మీ మటుకు మీ పరిధిలో ఎంత వీలైతే అంతమందిని కలుపుకుని సేవలు చేస్తూ పోండి. లేదా ఈ మధ్య పిల్లల విషయానికి పిల్లలకు జ్ఞానం సంకల్పాలు నేర్పాలని చెప్పి ఏవైతే ఆ గ్రూప్లో వేశామో, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఇద్దరిని కూర్చోపెట్టి కూడా సంకల్పాలు నేర్పించవచ్చు. సో పిల్లలకు సంకల్పాలు నేర్పిస్తాము, ఆరోగ్యం మెరుగవ్వాలంటే ఏం నేర్పిస్తామంటే ఎవరైనా ఇష్టపడతారు. ఎవరికైనా కూర్చోబెట్టి డైరెక్ట్గా 7 డే కోర్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. సో ముందు నాడి చూసి జ్ఞానాన్ని చెప్పమంటాడు. కాబట్టి ఈరోజు తల్లులైన పిల్లలైన ఆరోగ్యం గురించి, శక్తి గురించి, సంకల్పాల గురించి, వీటి గురించి చెప్తా అంటే ఎవరైనా వినడానికి ఇష్టపడతారు. ఆ తర్వాత వాళ్ళు ఆ రకంగా ఆ దుఃఖం నుంచి ముక్తిని, ఎందుకంటే సంకల్పాలు చేస్తే ఖచ్చితంగా ఆ దుఃఖం నుండి ముక్తిని పొందినప్పుడు ఆ తర్వాత జీవన్ముక్తి. వాళ్ళు ఏమైనా శ్రద్ధ చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మనం ఆ తర్వాత సంయోగం ఇస్తూ పోవచ్చు. మనం అలా కాకుండా డైరెక్ట్గా 7 డే కోర్స్ తీసుకోండి, మురళి తీసుకుని డైరెక్ట్గా జీవన్ముక్తికి తీసుకురావాలంటే దుఃఖం పొంది ఎవ్వరు రారు. సో అందుకే ఇక్కడ బాబా ఆధారమూర్తుల విషయానికి వచ్చేసరికి ముక్తి, జీవన్ముక్తి పొందే కోరికలు అన్నీ సహజంగా ప్రాప్తిస్తాయి. ఈ 4వ లైన్లో ఆ విషయం చెప్పడానికి కారణం అదే. సో ఈ మొత్తం వాక్యాలను ఏంటంటే చదువుకుని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకోవాలి. సో ఆధారమూర్తులు అన్న పాయింట్ గుర్తుంటే బాధ్యత వచ్చేస్తుంది మనకి. సో అందుకే ఈ రకంగా విశ్వానికి ఆధారమూర్తిగా భావించి నడుస్తున్నారా? బీజంతో పాటుగా వృక్షం యొక్క వేర్లలో ఆధారమూర్తి శ్రేష్ఠాత్మలైన మీరు ఉన్నారు. సో బీజంతో పాటుగా వృక్షం యొక్క, ఇక్కడ బీజం ఎవరు? శివబాబా. సో శక్తి ఎవరి నుంచి తీసుకోవాలి? బీజరూపుడైన శివబాబా నుంచి. బ్రహ్మబాబా నుంచి శక్తి రాదు. చాలామంది బ్రహ్మబాబా నుంచి వస్తుంది అన్నట్టు మేము బ్రహ్మబాబాని చూస్తున్నాము, బ్రహ్మబాబా భృకుటిలో చూస్తున్నాము, దానికి ఏదో ఉదాహరణ భక్తిది ఇస్తున్నారు. భక్తిలో నంది నుంచి చూడమని చెప్పారు కాబట్టి అది చూస్తున్నామంటే ఇక్కడ శివబాబా ఏం చెప్పాడు జ్ఞాన మార్గంలో అన్నది పాయింట్. మన్మనాభవ అన్నాడు, మీ మనసును నా మీద స్థిరపరచండి అంటే ఆత్మ పరమాత్మ మీద స్థిరపరచాలి. ఎందుకంటే బ్రహ్మబాబా ఆత్మ కూడా బీజరూపుడైన శివబాబా ద్వారానే శక్తిశాలిగా అయింది. సో అందుకే ఇక్కడ ఈ పాయింట్ ఏంటి? బీజంతో పాటుగా వృక్షం యొక్క వేర్లలో ఆధారమూర్తి శ్రేష్ఠాత్మలైన మీరున్నారంటే బీజంతో కనెక్షన్ ఉండాలి. సో బీజమైన శివబాబా నుంచి బీజరూపమైన మన ఆత్మ శక్తిశాలి కావాలి, పక్కన ఆత్మల నుంచి కాదు. బాబా నుంచి అమృత వేళ అని చెప్పి లేచి శక్తి తీసుకున్న తర్వాత మళ్ళీ మేము అందరి కళ్ళలో కళ్ళు పెట్టి శక్తి తీసుకుంటామంటే ఇంక అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి లేదు. ఒక్క సెకండ్లోనే మన ఆత్మని ఆయన శక్తిశాలిగా చేస్తా అన్నప్పుడు మళ్ళీ అందరి కళ్ళలో కళ్ళు పెట్టి తీసుకోవడం ఎందుకు? సో కాబట్టి విద్యార్థులు కొంత వివేకాన్ని పెట్టి ఆలోచించండి. నిన్నటి మురళిలో కూడా చెప్పాము, ఆ రకంగా లైట్లు వేసి ఆ రకంగా కళ్ళలో కళ్ళు పెట్టి చాలామంది మానసికంగా దెబ్బతినిపోయారు హిప్నాటిజం వల్ల. సో ఏది తీసుకున్నా శివబాబా నుంచి తీసుకోవాలి. శక్తి కావాలంటే శివబాబా నుంచి తీసుకోండి, వేరే ఆత్మల్లోకి దయచేసి ఆ కళ్ళలో కళ్ళు పెట్టి మోసపోకండి. సో అందుకే బీజంతో పాటుగా వృక్షం యొక్క వేళ్లలో ఆధారమూర్తి శ్రేష్ఠాత్మలైన మీరు ఉన్నారు. అయితే బాబ్దాదా ఇటువంటి శ్రేష్ఠాత్మలను కలుసుకునేటందుకు వస్తున్నారు. ఎంత శ్రేష్ఠ ఆత్మలంటే నిరాకారుడిని ఆకారుడిని కూడా సాకారంలోకి తీసుకువస్తున్నారు. అంటే శివబాబా నిరాకారుడు, ఆకారుడు అంటే బ్రహ్మబాబా. సో వీళ్ళని సాకారంలోకి తీసుకువస్తున్నారు. అయితే ఎంత శ్రేష్టంగా అయ్యారు? ఇలా మిమ్మల్ని మీరు భావిస్తూ ప్రతి కర్మ చేస్తున్నారా? అంటే మనలో ఎంత శక్తి ఉందో చెప్తున్నాడు. పూర్తిగా నిరాకారుణ్ణి ఆకారుణ్ణి కూడా సాకారంలోకి తీసుకొచ్చేశారు. అంటే ఇంత శ్రేష్టంగా మిమ్మల్ని మీరు భావిస్తూ ప్రతి కర్మ చేస్తున్నారా? లేదా బాబా వచ్చి ఎప్పుడు చూసినా చెప్పిందే చెప్తున్నాడు అన్న ఏమైనా లోకువ భావన, నిర్లక్ష్య భావన వచ్చిందా అన్నది కూడా చెక్ చేసుకోండి. ఈ సమయంలో స్మృతి స్వరూపం ద్వారా సమర్థ స్వరూపంగా అయిపోతారు. ఈ ఒక్క ధ్యాస స్వతహాగానే హద్దు యొక్క అలజడును సమాప్తి చేస్తుంది.
ఈ ధ్యాస ముందు ఏ విధమైన అలజడి అయినా ధ్యాసలోకి మారిపోతుంది మరియు ఈ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన స్వతహాగానే అయిపోతుంది. ఇప్పుడు ఈ 9 మురళీలు చదివితే ఈ ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు, పూర్వీకులు, పూజ్యులన్నీ పదాలు రిపీట్ అయినాయి. అంటే ఏంటి, అన్నిసార్లు చెప్తేనన్న పిల్లలకు అర్థమవుతుందని. కానీ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఏదో చెప్పే వాళ్ళకి వినేవాళ్ళకి ఏదో చెప్పేవాళ్ళు లోకు అన్నట్టు బాబా ఎప్పుడు చెప్పిందే చెప్తుంటాడు, బాబా ఎప్పుడు అదే చెప్తుంటాడు అని అంటారు. సో ఇది తండ్రి పట్ల అగౌరవం. అసలు నిజంగా ఆ స్థితికి వచ్చేసామా? మనం పూర్విక స్థితులకి ఆధారమవుతలం అన్న విషయాన్ని అర్థం చేసుకున్నామా? మనం అర్థం చేసుకోలేదు కాబట్టే కదా బాబా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో ఒక్కసారి మీ ఆలోచన విధానాన్ని చెక్ చేసుకోండి. తండ్రి పట్ల గౌరవంతో వ్యవహరిస్తున్నామా, లేకపోతే చెప్పిందే చెప్తాడులే, రోజు అదే చెప్తాడులే, బాబా చెప్పింది ఎక్కడ సాధ్యమవుతుంది, ఆ అంతిమంలో ఆయనే చూసుకుంటాడులే, అంతిమంలో వస్తారులే అంటే ఈ రకమైన ఆలోచన విధానం వల్ల పతనం అయిపోయేది మనమే. సో అందుకే ఈరోజు ఇక్కడ చెప్తూ ఆ రకంగా మీరు భావిస్తూ విశ్వ పరివర్తన చేస్తున్నారా? మీ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన స్వతహాగా అయిపోతుంది. ఈ ధ్యాస గారడి ఎలా చేస్తుందంటే అనేక రకాలైన భయాల నుండి తొలగించి బాబా వైపు ధ్యాసను ఇప్పిస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ సమయంలో స్మృతి స్వరూపం ద్వారా సమర్థ రూపంగా అయిపోతారని అంటున్నారో, ఆ ధ్యాస అన్నది గారడి అంటే ఒక మ్యాజిక్ చేస్తుంది అంటాడు. సో ఏం మ్యాజిక్ చేస్తుంది, ఆ రకంగా సమర్థంగా అవుతుందంటే అనేక రకాలైన భయాల నుండి తొలగించి బాబా వైపు ధ్యాస ఇప్పిస్తుంది. స్విచ్ ఆన్ చేయగానే నలువైపులా ఉన్న మురికి చెత్తనంతటినీ తన వైపుకి లాక్కునే విజ్ఞాన సాధనాలు ఈ రోజుల్లో ఉన్నాయి కదా. నలువైపులకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. కానీ ఆ సాధనం యొక్క శక్తి ద్వారా మురికి స్వతహాగానే వచ్చేస్తుంది. అదేవిధంగా శాంతి శక్తి ద్వారా ఈ ధ్యాస యొక్క సమర్థ స్వరూపం ద్వారా అనేక ఆత్మల యొక్క భయాన్ని, టెన్షన్స్ సమాప్తి చేయగలరు. అప్పుడు ఆ ఆత్మలు మా యొక్క అనేక రకాలైన భయాలు చాలా సమయం నుండి అలజడి చేస్తున్నాయి, అవి ఎలా సమాప్తి అయిపోయాయి మరియు ఎవరు సమాప్తి చేశారు అనే అనుభూతిని పొంది దాని ద్వారా శివశక్తి కంబైన్డ్ స్వరూపంపై ధ్యాస వస్తుంది. అంటే భయం అనేది ధ్యాసలోకి మారిపోతుంది కదా అంటున్నారు. సో ఇక్కడ దీన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి ఏ రకంగా తీసుకురావాలి అంటే, మనం శ్రేష్ఠ ఆత్మలు, ఆధారమూర్తులము అన్న ఈ స్మృతి మిమ్మల్ని సమర్థ రూపంగా తయారు చేస్తుంది అంటాడు. సో ఇది గనక ఆ విషయాన్ని మనం ఆధారమూర్తులం అన్న విషయాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఇంక అన్ని సమర్థ సంకల్పాలే వస్తే వ్యర్థం అన్నది పోతుంది. సో ఇక్కడ బాబా భయం అన్న ఉదాహరణ తీసుకుంటూ ఈరోజు భయం అన్నది మన వ్యర్థ సంకల్పాల వల్లే వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఆధారమూర్తులం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని సమర్థ రూపంలోకి వచ్చినప్పుడు ఈ సైన్స్ సాధనాలంటే వ్యాక్యూమ్ క్లీనర్స్ ఏ రకంగా అయితే మొత్తం ఉన్న చోటనే మనం ఆన్ చేస్తే చెత్తనంతా లాగేస్తుందో, అదేవిధంగా మనం సమర్థ రూపంలోకి వచ్చినప్పుడు ఈ శాంతి శక్తి అన్నది ఆత్మలలోని భయాన్ని, టెన్షన్ని సమాప్తి చేసేస్తుంది. సో ఇక్కడ ఏమవుతున్నప్పుడు మన స్థితి ద్వారా సేవ జరిగిపోతుంది. సో ఆ సమాప్తి చేసినప్పుడు ఈ ఆత్మలందరూ మా యొక్క అనేక రకాలైన భయాలు చాలా సమయం నుండి అలజడి చేస్తున్నాయి, అవి ఎలా సమాప్తి అయిపోయాయి, మరి ఎవరు సమాప్తి చేశారు అన్న ప్రశ్న వాళ్ళలోకి వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి వాళ్ళు సమాధానం ఏమనుకుంటారు? శివశక్తి కంబైన్డ్ స్వరూపం వైపు ధ్యాస పోతుందంటే భగవంతుడి వైపు, శక్తి స్వరూపాల వైపు ధ్యాస పోతుంది. సో ఇక్కడ మీరు పూజ్యాత్మలని కూడా అంటాడు. ఒక మురళీలో బాబా ఏం చెప్పారు? మీ భక్తులు ఎవరో మీకు తెలియదు, కానీ మీ భక్తులకు మీరెవరో తెలుసు. సో అప్పుడు భక్తులు వాళ్ళలోని భయాన్ని పోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఫలానా శక్తి స్వరూపం ద్వారా మా భయం పోయింది, ఫలానా భగవంతుడి ద్వారా, అంటే వాళ్ళు ఏ దేవీ దేవతలను అయితే పూజ చేస్తారో వాళ్ళ ద్వారా వాళ్ళ భయం పోయిందని చెప్పి భగవంతునికి దగ్గర అయిపోతారు. సో ఏ సేవ చేసినా కానీ భగవంతుడు ప్రత్యక్షం అయిపోవాలి, ఆ రకంగా ఉండాలి. సో ఈరోజు ఉదాహరణకి భక్తి మార్గంలో ఆంజనేయ స్వామినే కనుక తీసుకుంటే, భయం వేయగానే భక్తులు ఏం చేస్తారంటే హనుమాన్ చాలీస చదువుకుంటారు. ఆ హనుమాన్ చాలీస చదువుకుని ఏమైనా ధైర్యం అనుభవంలోకి వస్తే ఆంజనేయ స్వామి ద్వారానే మాకు ధైర్యం వచ్చింది అనుకుంటారు. సో ఇప్పుడు ఆ రకంగా మన నుంచి ఆ తరంగాలు వెళ్ళినప్పుడు, ధైర్యం యొక్క తరంగాలు వెళ్ళినప్పుడు ఆ స్థితిని నిజంగా ఇక్కడ ఏమవుతుందంటే హనుమాన్ చాలీస చదువుకుని ఒక తాత్కాలికమైన అంటే
తోడున్నాడు ఆంజనేయ స్వామి, సో భయం పోయింది, ఆ భూత ప్రయాతాలు రావు అని ఆ రకంగా చేస్తారు, మళ్ళీ భయపడుతూనే ఉంటారు. ఇప్పుడు మన నుంచి పూర్తిగా నిజంగా ధైర్యం అన్న కిరణాలు వెళ్తాయి, ఆ శాంతి కిరణాలు వెళ్తాయి కాబట్టి వాళ్ళకి అది సహజంగా అనుభవం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏవో భక్తి యొక్క విధి విధానాల ద్వారా పొందుతున్నారు తాత్కాలికంగా, కానీ అసలు మన నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సహజంగా అనుభవం అవుతుంది వాళ్ళకి ఆ శాంతి శక్తి, ఆ ధైర్యము. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అనుభూతి ఏదైతే పొందారో శివశక్తి కంబైన్డ్ స్వరూపంపై ధ్యాస వస్తుంది, అంటే భయం అనేది ధ్యాసలోకి మారిపోతుంది కదా అంటాడు. అంటే సహజంగా వాళ్ళు దాన్ని అనుభవం చేసుకున్నప్పుడు అప్పుడు ఆ భగవంతుడే మమ్మల్ని అనుగ్రహించాడని చెప్పి అటువైపు ధ్యాస వెళ్ళిపోతుంది అంటున్నాడు. సో ఇది యాక్చువల్గా మనం చేయాల్సింది. కానీ ఇక్కడ విశ్వంలో భయం అన్నది ఎంత మన నుంచి వ్యాపించాలో అంతా వ్యాపిస్తుంది. సో దీనికి కారణం మేము చూసింది ఏంటంటే ముఖ్యంగా చదువు సంధ్యలు లేకపోవడం. ఆ చదువు లేకపోవడం వల్లనే అజ్ఞానం అన్నది పెరిగిపోయింది. ఆ అజ్ఞానంలో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతూ పోయారు. సో ముఖ్యంగా భయం అన్నది ఎక్కడి నుంచి వ్యాపించిందంటే ఈ దేహ నియమాలు చూసి భయపడడం వల్ల చాలా మటుకు భయం వ్యాపించింది. ఆ తర్వాత సెంట్రక్కేల్ని చూసి భయపడరు. వాళ్ళు ఏమంటారో, ఏం సమస్య తీసుకొస్తారో, పెద్దక్క ఏమంటారో అని చెప్పి ఈ ముఖ్యంగా మేము స్టడీ చేసిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇవే కారణాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులందరూ ఒకసారి యోగ స్థితిలో ప్రశాంతంగా కూర్చుని నిజంగా మీ భయానికి ఏమైనా అసలు అర్థం ఉందా, అసలు బాబా దేహ నియమాలు అనేది పెట్టి, ఇప్పుడు పుస్తకాలు ఇవన్నీ మీ ఎదురుగా ఉన్నాయి, ఒక్కసారి తీసుకుని అన్నీ చదివి చూడండి, ఎక్కడైనా బాబా లాంటి విషయాలు చెప్పారా? ఈరోజు మనం సెంట్రక్కేల్ని చూసి భయపడుతున్నాము అని అంటే అది వాళ్ళలోని లోపమా మనలోని లోపమా అంటే ఖచ్చితంగా మనలోని లోపమే. సెంట్రక్కేల్ని తప్పు పట్టడానికే లేదు. మనలోని బలహీనత, మనలోని అజ్ఞానం అన్నది భయాన్ని పుట్టించింది, వాళ్ళు పుట్టించలేదు. మన అవగాహన లోపం వల్ల మనం భయపడ్డాం అంతే తప్పితే వాళ్ళు భయపెట్టలేదు. అసలు మనలో చదువు లేదు కాబట్టి అజ్ఞానంలో నుంచి పుట్టుకొచ్చింది ఆ భయాన్ని, అంతే. సో ఇప్పుడు మనమే ఆధారమూర్తులమన్న జ్ఞానం మనకు అర్థమైతే మన భయానికి మనమే ఆధారము, వాళ్ళు కానే కాదు. నిజంగా వాళ్లే గనక భయానికి ఆధారం అయితే మాలాంటి వాళ్ళు కూడా భయపడాలి కదా, అందరూ భయపడిపోవాలి. సో చాలామంది భయపడలేదు వాళ్ళని చూసి. కొంతమంది జరుగుతున్న తప్పులు గ్రహించి సెంటర్లు వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయారు. ఎందుకు, వాళ్ళకి తెలుస్తోంది అక్కడ తప్పు జరుగుతోందని. సో అందుకే విద్యార్థులు సబ్జెక్ట్ కనుక అర్థమైతే ఈరోజు భయాలకి, బలహీనతలకు అన్నిటికీ మన జీవితంలో ఉన్న అజ్ఞానానికి, భయానికి మనమే ఆధారము, ఎవ్వరూ కాదు. మన అజ్ఞానమే మనల్ని భయపెట్టేసింది, మన అజ్ఞానమే మనల్ని మోసం చేసేటట్టు చేసింది. మనమే పుస్తకాలు తీసుకుని చదువుకోలేదు, కానీ వాళ్ళు చదవద్దన్నారు, చెయ్యొద్దన్నారు అని చెప్పి మన సోమరితనాన్ని సెంట్రక్కేల మీద పెట్టి సమర్థించుకున్నా. మేమంతా తీసి చదివాము, ఏం జరిగింది? మా ఇళ్లలో మేము కూర్చుని చదువుకుంటే ఏ సెంట్రక్కయ్య వచ్చి ఆపింది? ఎవరూ ఆపలేదు కదా. కానీ చాలామంది ఏం చేశారు, సోమరితనం మమ్మల్లా వాళ్ళకి తెలిస్తే ఏమైనా అంటారేమో. మన ఇంట్లో మనం కూర్చుని చదివితే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? సో అంటే ఇక్కడ ఏం చేసాము, మన సోమరితనాన్ని సమర్థించుకున్నాం అంతే. చదువుకునే శ్రద్ధ లేదు, అందుకే అక్కకి తెలిసిపోతుంది. 4 గోడల మధ్యలో కూర్చుని చదివితే వాళ్ళకెట్లా తెలుస్తుంది? ఒకవేళ తెలిసిందే అనుకుందాం, అసలు వాళ్ళకి తెలియండి మనం వెళ్ళి చెప్దాం, అవును అవ్యక్త మురళిలు చదువుతున్నాం మేము, ఏమవుతుంది చదివితే? బాబా జ్ఞానమే కదా. మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు మనం ఏవైతే మురళీలు విన్నామో అదే పుస్తకాల రూపంలో వచ్చింది. ఆ మురళీలే బాబా మహావాక్యాలే వింటున్నాము, బాబా వినిపించే వేణుగానాన్ని వింటున్నాం, తప్పేముంది అందులో? సో ఇప్పటికీ ఈ రకంగా ఆలోచించి ఇలాంటి వీడియోలు వింటున్నప్పుడు కూడా అక్కయ్యకి తెలిస్తే ఏమైపోతుందో, సో అక్కయ్యకి తెలిస్తే ఏమవుతుందో తర్వాత సంగతి. కానీ మీ నుంచి విశ్వంలో భయం వ్యాపిస్తుంది, ఇక్కడ ధ్యాస పెట్టాలి మీరు. సో మీ అంతటా మీరు ఆ రకంగా భయపడిపోయి అది విశ్వంలోకి వెళ్ళి ఆ తిరిగి వచ్చేటప్పుడు భయం మీకు తిరిగి వస్తుంది, సెంట్రక్కేకి వెళ్ళదు, ఎందుకంటే మీరు భయపడుతున్నారు కాబట్టి. సో వాళ్ళని ఆధారంగా తీసుకుని అజ్ఞానం ఉన్న వల్ల వాళ్ళు ఏమైనా తెలిస్తే ఏమైనా అంటారేమో, వాళ్ళు అన్నారే అనుకోండి, బాబా మనకు పరిష్కారం చెప్పేశాడు కదా, ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి. సో మన ఆశీర్వాదాల బలం ఎక్కడికి పోయింది, మన సంకల్ప శక్తి ఎక్కడికి పోయింది? ఈరోజు మనము ఖజానాలతోటి ఖాళీ అయిపోయి ఎవరినో తప్పు పట్టడంలో అర్థమే ఉంది.
ఈరోజు వేర్ల దగ్గరున్న మనము మన బలహీనతలకు, మన అజ్ఞానానికి వేరే వాళ్ళని తప్పు పడుతున్నాం కాబట్టి ఇదే తరంగాలు వాయుమండలం ద్వారా వెళ్ళి విశ్వంలోని ఆత్మలు కూడా స్వపట్ల బాధ్యత తీసుకోకుండా ఎవరినో ఒకరిని తప్పు పట్టేస్తూ ఉన్నారు. పరచింతన ఎక్కువైపోయింది. కానీ అసలు సోమరితనం అనేది మనలోనే ఉంది. మనకు పుస్తకాలు తీసి చదవడానికి సోమరితనం ఎక్కువైపోయి వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. వాళ్ళు చదివిస్తే మేము చదువుతాం, వాళ్ళు చెప్పకుండా చదివితే నలుగురితోటి ఉండకపోతే మరి బాగుండదేమో. మరి బాబా మాట ఏమైనట్టు ఇక్కడ? సో కాబట్టి విద్యార్థులు ఒక్కసారి మీ మీద మీరు ధ్యాస పెట్టుకుని స్వచింతన చేసుకుని చూడండి. ఈరోజు మురళీలలో చదువుకోకపోవడానికి, ఖజానాలకు అధికారులు అవ్వకపోవడానికి కారణం ఎవరంటే మనమే, సెంట్రక్కయ్యలు కాదు. మన అవగాహన లోపం అది, వాళ్ళని తప్పు పట్టడం అంటే. మనం శ్రద్ధ పెట్టుకుని చదువుకుంటే మనం ఖజానాలకు అధికారులం అయిపోతాం కదా. ఈరోజు మన చేతిలో చదువు అంటూ ఉంటే ఆ చదువు వల్ల ఎంతో సంపాదించుకోవచ్చు, ఆ చదువు వల్ల ఎంతో సేవలు చేయొచ్చు. ఆ శక్తి అన్నది ఉంటే ఆ చదువు యొక్క జ్ఞానం యొక్క ప్రకాశం ద్వారా, ఆ తర్వాత శక్తి ద్వారా ఎంతోమంది ఆత్మల పాలన చేయొచ్చు. సో ఇదే బాబా ఈ కల్పవృక్ష జ్ఞానం ద్వారా మనకు చెప్తుంది. స్వపరివర్తనతో ముఖ్యంగా భయాన్ని వదలాలి, సోమరితనాన్ని వదలాలి. సమయం లేదా అంటే మన దగ్గర ఖచ్చితంగా మన దినచర్యని గనక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సమయం ఉంటుంది. సో ఆ ప్లానింగ్ అన్నది లేకపోవడము, ఆ తర్వాత మన తినేదానికి, మన నిద్రకి ఒక క్రమశిక్షణ అన్నది లేకపోవడం. తింటే అతిగా తింటున్నారు, నిద్రపోతే అతిగా, దానికి కూడా ఒక క్రమశిక్షణ అన్నది లేకుండా పోయింది. పొద్దున లేవడము, కునుకుపాట్లు పడడము, ఆ తర్వాత మళ్ళీ 5కు నిద్రపోవడము, మళ్ళీ ఆ తర్వాత లేవడము, ఆ తర్వాత ఉదయం పనులు చేసుకోవడము, మధ్యాహ్నం అయిపోగానే నిద్రపోవడము, మళ్ళీ 5 గంటలకు లేవడము, మళ్ళీ 2 గంటలు అలా గడవగానే రాత్రికి భోజనం తయారు చేసుకోవడం, మళ్ళీ రాత్రి నిద్ర రావట్లేదు ఎందుకంటే మధ్యాహ్నం పడుకునేసారు కదా. మళ్ళీ ఎప్పుడో 11, 12, 1 గంటకు నిద్ర పడుతుంది, మళ్ళీ 4 గంటలు లేవడం, కునుకుపాట్లు పడడము, ఆవలింతలు. సో ఈ రకమైన దినచర్య పెట్టుకున్నాము అనంటే చదువులో ముందుకెళ్ళే అవకాశం ఉండదు. బాబా ఈరోజు తనువుని కూడా మనకి తాకట్టు వస్తువుగా ఇచ్చారు. బాబా ఇచ్చిన వస్తువులని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు ఈ శరీరం ఉంది కాబట్టే మనం ఈరోజు చదువుకోగలుగుతున్నాం. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. తో శరీర నిర్వహణ కోసము ఈరోజు లౌకికమైన డాక్టర్లు, ప్రకృతి వైద్యులే మితంగా తినమని చెప్తున్నారు. సో దానికంటూ ఒక టైమింగ్స్ పెట్టుకుని మితంగా తింటాం. తింటేనేమో అతిగా తింటున్నారు. మళ్ళీ సమస్యలు రాగానే మళ్ళీ మంతెన సత్యనారాయణ అన్నయ్య గారు ఆశ్రమానికి వెళ్ళిపోయి నిమ్మరసము, కొబ్బరి నీళ్ళు తాగడం. ఉంటే ఇటు అతిలోకాన్ని ఉంటున్నారు, లేకపోతే అటు అతిలోకాన్ని వెళ్తున్నారు. అయితే అతి, లేదా నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు. సో ఈరోజు మనకి ఏది తింటే మంచిది కాదన్న విషయం మనకు తెలుసు కదా. సో మితంగా తింటాము. ఆ తర్వాత నిద్ర విషయంలో కూడా క్రమశిక్షణ పెట్టుకుంటాం. ఎందుకంటే నిద్ర అన్నది కూడా శరీరానికి అవసరం. సో చాలా మటుకు మన శారీరక రోగాలకు ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే యజ్ఞంలో వేసే తనువుని బాబా తిరిగి ఇచ్చినప్పుడు ఆ విలువైన వస్తువుని సరిగా చూసుకోకపోవడం, ఇష్టం వచ్చినట్టు వాడిపారమే శరీరాన్ని, ఇష్టం వచ్చినట్టు నిద్ర, తిండి, సమయాన్ని వృధా చేసుకోవడం కోసం అని అటు ఇటు తిరగడం, ఇవన్నీ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. ముఖ్యంగా సమయం పొదుపేటట్టు చూసుకోండి. ఊరికి ఆ మాటలు ఈ మాటలు, అక్కడ బట్టి ఇక్కడ బట్టి, అటు వెళ్ళామా ఇటు వెళ్ళామా, ఈ రావడం పోవడం కూర్చొనిలే టైం అంతా పోతాను. సో నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని బాబాతోటి సమాన స్థితి పెట్టి పుస్తకాలు తీసి చదవండి. అసలు జ్ఞానం మీకే అర్థమవుతుంది. సో ఈ రకంగా మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకుని మీ స్థితి కనుక తయారు చేసుకుంటే ఈ జ్ఞానం అన్న ప్రకాశంలో భయం అన్నది పోతుంది. మీరు చదవడం అంటూ మొదలు పెడితే ఈ అవ్యక్త మురళీలు అర్థం కావన్న తప్పుడు ప్రచారాన్ని కూడా మనం తీసేయాలి. అందుకే గ్రూప్లో ఆ జ్ఞాన ప్రకాశం వ్యాపించిందని మురళి బాబా జ్ఞానానికి సంబంధించి సంకల్పాలు వేశాము. విద్యార్థులు ఆ సంకల్పాలు చెయ్యాలి. సో ముఖ్యంగా మనం వదలాల్సింది భయాన్ని,
సోమర్తనాన్ని. ఇవి గనక వదిలామంటే చాలా ముందుకెళ్ళగలుగుతాం. సో మనం అవి వదిలేసాము అనంటే మన బేహద్ వంశావళి కూడా వదిలేస్తారు. సో ఆ వదిలేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మరి ఎవరు సమాప్తి చేశారని అనుభూతి పొంది దాని ద్వారా శివశక్తి కంబైన్డ్ స్వరూపంపై ధ్యాస వస్తుంది. అంటే భయం అనేది ధ్యాసలోకి మారిపోతుంది కదా. ఇప్పుడైతే మాటి మాటికి బాబాని స్మృతి చేయండి అని ధ్యాస ఇప్పిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆధారమూర్తులు శక్తిశాలి స్వరూపంలో స్థితులవుతారో అప్పుడు దూరంగా కూర్చుని కూడా అనేకుల యొక్క భయాన్ని తొలగించే మరియు సహజ ధ్యాసను ఇప్పించే సత్య తీర్థస్థానంగా అవుతారు. తీర్థస్థానాల్లో మునిగి పావనంగా అవుతారన్నట్టు ఈ నెక్స్ట్ పేజ్లో బాబా చెప్పారు. సత్యమైన తీర్థంగా అనేక ఆత్మలను పావనంగా చేసి ముక్తి అంటే స్వీట్ హోమ్ యొక్క ప్రాప్తిని ఈ వెనక పేజీలో 2వ పారాగ్రాఫ్లో ఆఖరి లైన్లో చెప్పారు. ఈ సత్య తీర్థస్థానం యొక్క పదానికి అర్థం తీర్థాలలో స్నానం చేసేదే పావనంగా అవ్వాలని చెప్పి. సో ఈరోజు భయము, ఆందోళన వీటి వల్ల చెడు కర్మలు చేసి పాపభారంతో అందరూ ఏదైతే ఆ పాపభారంతో ఉన్నదాన్ని స్థూల నీళ్లలోకి వెళ్ళి దాన్ని కడగాలనుకుంటున్నారు. సో కంటికి కనపడని పాపము కంటికి కనిపించే నీళ్ల ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ తీయలేం. అది పరమాత్మ శక్తితోనే తీయగలం. సో అందుకే ఇక్కడ మీరే ఎప్పుడైతే ఆధారమూర్తులు శక్తిశాలి స్వరూపంలో స్థితులవుతారో అప్పుడు దూరంగా కూర్చుని కూడా అనేకుల యొక్క భయాన్ని తొలగించే. సో మనం ఇక్కడ గనక ఏ రకంగా ఇప్పుడు భయాన్ని సహజంగా వ్యాపింపజేశామో అదేవిధంగా ఇప్పుడు ధైర్యంగా ఉంటే అదే ధైర్యము విశ్వంలోని ఆత్మలకు భయాన్ని తొలగించడానికి ఆధారమవుతాము. ఆ రకంగా భయాన్ని తొలగించే మరియు సహజ ధ్యాసను ఇప్పించే. సో ఆ భయం అన్నది పోయిందంటే ఇంకా మా భగవంతుని ద్వారానే మనకి ఈ ధైర్యం వచ్చిందని అనుభవం చేసినప్పుడు శివశక్తి కంబైన్డ్ స్వరూపంపై ధ్యాస వెళ్ళిపోతుంది. సో అందుకే సహజ ధ్యాసను ఇప్పించే సత్య తీర్థస్థానంగా అవుతారు. సేవ యొక్క విధి. సేవ అనగానే అందరూ పుస్తకాలు కర్మణ సేవ ఇదే ఆలోచిస్తున్నారు. కానీ అందరినీ సత్య తీర్థస్థానం అంటే జ్ఞానం ఉన్న సాగరంలో ముంచాలి అనంటే ముందు మనం జ్ఞానగంగలం అవ్వాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానగంగలో మనం మునుగుతామో మనకు ధైర్యం వస్తుంది. జ్ఞానం అన్నది ధైర్యాన్ని నింపుతుంది, అజ్ఞానం అన్నది భయాన్ని నింపుతుంది. సో ఆ రకంగా మీరు సత్య తీర్థస్థానంగా అవుతారు. ఇప్పుడైతే మీరు వెతుకుతూ వెళ్తున్నారు, వెతకడానికి ఎన్నో సాధనాలను తయారు చేస్తున్నారు. కానీ తర్వాత మిమ్మల్ని వారు వెతుకుతారు. లేక సదా మీరే వెతుకుతూ ఉంటారా? శ్రేష్ఠ ఆత్మలైన మీ కార్యంలో విజ్ఞానం కూడా సంయోగి అవుతుంది. కొద్దిగా అలజడి జరగనివ్వండి మరియు మిమ్మల్ని మీరు అచంచలంగా తయారు చేసుకోండి. అప్పుడు చూడండి మీరు ఆత్మిక అయస్కాంతంగా అయి అనేక ఆత్మలను ఏ విధంగా సహజంగా ఆకర్షిస్తారో. ఎందుకంటే రోజు రోజుకి ఆత్మలు నిర్బలంగా అయిపోతారు. తమ పురుషార్థం అనే పాదం ద్వారా నడిచే యోగ్యంగా కూడా ఉండరు. అటువంటి నిర్బల ఆత్మలకు శక్తి స్వరూప ఆత్మలైన మీ యొక్క శక్తి అనే పాదం ఇచ్చి నడిపిస్తారు. అంటే బాబా వైపు ఆకర్షితం చేస్తారు. ఈ మురళి బాబా 82లో చెప్పారు. కానీ ఇప్పుడు కొద్దిమంది ఆత్మల పరిస్థితి అలాగే ఉందంటే రోజు రోజుకి ఆత్మలు నిర్బలంగా అయిపోతున్నారు. ఆరోగ్య సమస్యలని, ఆర్థిక సమస్యలని, ఆ రకంగా వాళ్ళు నిర్బలంగా అయిపోయినప్పుడు తమ పురుషార్థం అనే పాదం ద్వారా నడిచే యోగ్యంగా కూడా ఉండరు. అంటే పురుషార్థం చేసి కూడా ముందుకు వెళ్ళలేరు. సో అటువంటి నిర్బల ఆత్మలకు శక్తి స్వరూప ఆత్మలైన మీ యొక్క శక్తి అనే పాదం ఇచ్చి, శక్తిని ఏ రకంగా ఇస్తాము? వాళ్ళ యొక్క వాస్తవిక రూపాన్ని చూసి ఆశీర్వాదాల ద్వారా ముందు మనస్థితిని తయారు చేసుకుని ఆ రకంగా వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చి నడిపిస్తాం. ఆ రకంగా నడిపించినప్పుడు వాళ్ళు ఆ ధైర్యాన్ని, శాంతిని అనుభవం చేసుకున్నప్పుడు మనం ఉండేది ఒకచోట కూర్చుని చేస్తున్నాం. మనం ఈ రకంగా ధైర్యంగా ఉండడం వల్ల మన నుంచి వెళ్తున్నాయని తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళు అది అనుభవం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? భగవంతుడే మమ్మల్ని అనుగ్రహిస్తున్నాడని చెప్పి బాబా వైపు ఆకర్షితం చేస్తారు. సో అనేక ఆత్మలను దుఃఖం, అశాంతి యొక్క స్మృతి నుండి ఎగిరింపచేసి గమ్యానికి చేర్చాలి. సదా అటువంటి ఎగిరే కళ యొక్క అనుభవిగా అవ్వండి. మీ రెక్కలతో ఎగరవలసి ఉంటుంది. మొదట స్వయం సమర్థ స్వరూపంగా అవ్వాలి. అప్పుడు సత్యమైన తీర్థంగా అయి అనేక ఆత్మలను పావనంగా చేసి ముక్తి అంటే స్వీట్ హోమ్ యొక్క ప్రాప్తిని ఇవ్వగలరు. మీరు ఈ విధమైన ఆధారమూర్తులు.
సో బాబా అన్నట్టు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ముందు మన స్థితికి మనం ఆధారం అవ్వాలి. సో మన స్థితి శక్తిశాలి కావాలంటే ఇక్కడ బాబాని ఆధారంగా తీసుకోవాలి, వ్యక్తుల్ని కాదు. సో ఆ రకంగా మనము స్థితిని తయారు చేసుకుని మన ఇంట్లో వాళ్ళ స్థితిని పెంచడానికి ఆధారం అవ్వాలి. ఆ తర్వాత విశ్వంలోని ఆత్మలు, సో లౌకికము అలౌకిక పరివారము అందరినీ శక్తిశాలిగా చెయ్యాలి. సో ఇప్పుడు ఈ జ్ఞానం అన్నది తెలుసుకుని జ్ఞానం అన్న ప్రకాశం ఎంత వ్యాపించాలి అని అంటే మొత్తము విశ్వంలో ఉన్న అంధకారం అన్నది పోవాలి. సో రాబోయే రోజుల్లో చెప్పే మురళిలో ఈ పాయింట్స్ కూడా కవర్ అవుతాయి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో కాబట్టి విద్యార్థులు మురళీలు చదువుకుని మొత్తము మన ఇంట్లో ఉన్న అంధకారము, సేవాస్థానాల్లో ఉన్న అంధకారము, సో మన జ్ఞానం ద్వారా మనలో ధైర్యం వచ్చి మొత్తం సేవాస్థానాలను అన్నిటిని ప్రక్షాళన చేసేయాలి. నిన్నటి మురళిలో ఒక స్లైడ్ వేసి చూపించాం, సేవాస్థానాల వాయుమండలం మారినప్పుడే విశ్వం యొక్క వాయుమండలం మారుతుందని. సో ఇప్పుడు మన జ్ఞానం యొక్క వెలుగుని నింపాలి ప్రతి చోట. సో ముందు మనం ధైర్యం తెచ్చుకోవాలి, భయపడడం మానేసేయాలి. మొత్తము సేవాస్థానాలన్నిటినీ మనం సత్యమైన తీర్థస్థానాలు అయిపోయి జ్ఞానగంగ ద్వారా మొత్తం ప్రక్షాళన చేశారు. సో ఇది మన కర్తవ్యం అంటున్నాడు బాబా. సో ఆ రకంగా మీరు ఈ విధమైన ఆధారమూర్తులు సత్యమైన తీర్థంగా అనేక ఆత్మలను పావనంగా చేసి ముక్తి అంటే స్వీట్ హోమ్ యొక్క ప్రాప్తిని ఇవ్వగలరు. మీరు ఈ విధమైన ఆధారమూర్తులు. ఈరోజు బాబ్దాదా ఇటువంటి ఆధారమూర్తి పిల్లలను చూస్తున్నారు. ఒకవేళ ఆధారమే చెలుస్తూ ఉంటే ఇతరులకు ఎలా ఆధారం కాగలరు? సో ఇది విద్యార్థులు ఆలోచించాల్సిన పాయింట్. మనమే కదిలిపోతూ ఉంటే, మనమే ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా అని చెప్పి ఇంకా మనది మనకే నడుస్తూ ఉంటే ఇంకా విశ్వానికి ఎప్పుడు ఆధారం అవుతాము? ఎప్పుడు సత్యమైన తీర్థంగా అందరిని ఎప్పుడు పావనంగా చేస్తాము? సో అందరూ జ్ఞానగంగలో స్నానం చేస్తే కదా పావనంగా అయ్యేది. సో జ్ఞానగంగలో స్నానం చెయ్యాలంటే ముందు ప్రకాశం వ్యాపించాలి. సో అందుకే ఇక్కడ ఒకవేళ ఆధారమే చెల్లిస్తూ ఉంటే ఇతరులకు ఎలా ఆధారం కాగలరు? అందువలన మీరు అచంచలంగా అయితే విశ్వంలో అలజడి ప్రారంభమవుతుంది. మరియు కొద్దిగా అలజడి జరిగిన అనేక ఆత్మలను సహజంగా బాబా వైపు ఆకర్షితం అవుతారు. సో ఇక్కడ మనం అచంచలంగా అయిపోగానే ఏ కొద్ది అలజడి జరిగినా ఇటువంటి శ్రేష్ఠ ఆత్మల్ని చూసి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంత అచంచలంగా ఎలా ఉన్నారా అని చెప్పి ఆకర్షితులైనప్పుడు స్వతహాగా మనం ఆ బాబా పరిచయాన్ని, ఆ శక్తి గురించి, ఆ సంకల్పాల గురించి చెప్తాం కాబట్టి స్వతహాగానే బాబా వైపు ఆకర్షితం అవుతారు. లేదా ఆ రకంగా ఇందాక చెప్పినట్టు వాళ్ళు అది అనుభవం చేసుకున్నప్పుడు భగవంతుడే మమ్మల్ని ఈ రకంగా కరుణించాడని చెప్పి భగవంతుడికి ఇంకా దగ్గర అవుతారు, ఆకర్షితులవుతారు. ఒకవైపు కుంభకర్ణులు మేల్కొంటారు, రెండవ వైపు కొంతమంది ఆత్మలు ఎవరైతే సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చారు కానీ ఇప్పుడు సోమరతనం యొక్క నిద్రలో ఉన్నారో వారు కూడా మేల్కొంటారు. కానీ మేల్కొల్పేవారు ఎవరు? అచంచలమూర్తి ఆత్మలైన మీరే కదా. అర్థమైందా? సేవ యొక్క రూపం ఈ విధంగా మారనున్నది. దీని కొరకు శివశక్తి స్వరూపంగా అవ్వాలి. తో శివశక్తి స్వరూపం అంటే బాబాతోటి కంబైన్డ్ స్వరూపం అంటే జగన్మాతలు అవ్వాలి. సో జగన్మాతలు అయ్యే దాని గురించి బాబా చెప్పిన విధి ఆ మురళిలో ఒక సపరేట్ వీడియో కూడా చేసి శివ పరమాత్మ జ్ఞానమురళి అనే ఛానల్లో అప్లోడ్ చేశాం. సో అది కూడా చూడండి. అప్పుడు ఈ శివశక్తి స్వరూపంగా అవ్వాలి అంటే జగన్మాతలుగా ఏ రకంగా సేవ చేయాలన్నది మనకి తెలుస్తుంది. సో ఇది మన సేవ యొక్క రూపం. తో మన సేవ యొక్క రూపం ఏముంటుంది? పూర్వజ స్థితి, పూజ్య స్థితి, సో జగన్మాత స్థితి. సో ఇవన్నీ యాక్చువల్గా ఆత్మాన స్థితిలోనే చేస్తాం. కానీ ఆ రకంగా మన స్వరూపము, మన స్థితి ఆ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమర్థ స్వరూపంగా అవుతారు. ఆ సమర్థ స్వరూపంగా అవ్వాలని చెప్పి బాబా ఇంత సబ్జెక్ట్ని ఇన్ని రకాలుగా చెప్పాడు. సో అంటే వ్యర్థం అన్నది పోవాలి. సమర్థ స్వరూపంలోకి రావాలి అంటే ఈ రకంగా సేవ యొక్క రూపం ఈ విధంగా మారనున్నది. దీని కొరకు శివశక్తి స్వరూపంగా అవ్వాలి అంటున్నారు. ఈ విధంగా సదా శాంతి మరియు శక్తి స్వరూప ఆత్మలకు తమ యొక్క సమర్థ స్థితి ద్వారా అనేకులకు స్మృతి ఇప్పించే వారికి, భయాన్ని సమాప్తి చేసి ధ్యాస ఇప్పించే వారికి, ఈ విధమైన ఆధారమూర్తి విశ్వ పరివర్తకులు అయిన పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
సో ఈ కల్పవృక్ష జ్ఞానం గురించి చాలా మురళీలు అక్కడక్కడ ఉన్నా కానీ మేజర్గా బాబా చెప్పిన మురళీలు అయితే ఇవి. సో ఈ 9 భాగాలు ఏంటా అన్నది ఇక్కడితోటి ఈ మురళితోటి సమాప్తయింది. సో దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, ప్రపంచంలో ఉన్న తమో ప్రధానకి లేదా యుద్ధాలకి కానీ, సరిహద్దు తగాదాలు, సోదర భావన లేకపోవడము, నిరక్షరాస్యత, భయము, ఆందోళన, సాంఘిక దురాచారాలు, లేదా కుటుంబ వ్యవస్థ కదిలిపోవడం కానీ, లేదా ఇంకా కొద్దిమంది ఆత్మలు స్నేహంతో సహయోగం ఇచ్చి ఈ వృద్ధాశ్రమాలు, అనాథశరణం, ఎంతోమంది ఆత్మలు ఎన్నో సేవలు చేస్తున్నారు. సో వాళ్ళకి పూర్వీకులు ఎవరంటే మన పరివారంలోనే ఉన్నారు. సో ఇక్కడ పాండవులు ఏం చేస్తున్నారు? సేవలు చేస్తున్నారు. కౌరవులు ఏం చేస్తున్నారు? విఘ్నాలు వేస్తున్నారు. సో ఈ పాండవుల నుంచి శక్తి స్వరూపాల నుంచి శక్తి వెళ్తోంది, ఈ కౌరవుల నుంచి, ఈ మాయ నుంచి, వీళ్ళ మాయకు వశమైన వాళ్ళ నుంచి కూడా వెళ్తోంది. కానీ ఎక్కువ మటుకు కౌరవులే 100 మంది ఉన్నారు కాబట్టి పూర్తి తమో వాయుమండలం ఉంది. సో ఈరోజు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఎడ్యుకేషన్ చాలా చోట్ల చాలామంది చాలా రకాల సేవలు కనిపిస్తుంటాయి, యూట్యూబ్లు, గూగుల్లో చేస్తుంటే. సో వీళ్ళందరికీ పూర్వీకులు ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారంటే బాబా పిల్లలు కూడా చాలామంది సేవలు చేస్తున్నారు. సో ఆ తరంగాలు వెళ్తున్నాయి. ఆ సేవా భావన యొక్క తరంగాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రేరణ పొంది చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా మన ద్వారా ప్రేరణ పొంది చేస్తే ఆ పుణ్యంలో మనము భాగస్థులమే. మన ద్వారా ఈ భయము, ఆందోళన, అశాంతి, మోసము ఇవన్నీ వ్యాపిస్తున్నాయి అంటే అందులో కూడా భాగస్వాములమే. సో అదే ఇందాక చెప్పాను, కర్మ ఫిలాసఫీ 2 జూన్ 1977 మురళి. సో ఈ మురళిలో కూడా అంతా బాబా మన యొక్క కర్తవ్యాన్ని, మన కర్మ ఫిలాసఫీని చెప్తూ పోయారు. సో ఈ జ్ఞానానికి, ఈ కల్పవృక్షానికి సంబంధించి ఇంకేమైనా సందేహాలున్నా, లేదా ఏమైనా జ్ఞాన చర్చలు జరపాలన్నా, ఆ తర్వాత మీకు సేవకు సంబంధించి ఏమైనా మనస, వాచ, కర్మన ఏ రకమైన సహయోగం కావాలన్నా కానీ నన్ను సంప్రదించగలరు. నా పేరు మంజుల, నేను హైదరాబాద్లో ఉంటాను. నా కాంటాక్ట్ నంబర్ 9866187805.